ద ఎండ్ ఆఫ్ డే అందరికి ఫ్యాన్, అందరు హీరోలకి ఫ్యాన్. ముందుగా సినిమా ఫ్యాన్ అంతే. నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్. హాయ్, పెద్ది రిలీజ్ కాబోతుంది ఈ రోజు నైట్ ప్రీమియర్ తో స్టార్ట్ కాబట్టి వై పెద్ది అన్న దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ సబ్స్క్రైబ్ కొట్టండి, అలాగే మా ఇన్స్టా పేజ్ ఫాలో అయిపోండి. ఇక లేట్ ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ట్రిబులర్ తర్వాత చాలా హోప్స్ మధ్య వచ్చింది ఆచార్య అండ్ సిద్ధా క్యారెక్టర్ 50 minutes అన్నారు. 15 minutes నుంచి 50 minutes చేశారు. అండ్ సినిమా అంతా చిరాకు లేపించింది, అది వేరే విషయంగానే. కానీ సినిమా అంతా ఏదో పోత బాగుందంటే అది ఓన్లీ సిద్ధార్థ్ మాత్రమే. అండ్ అది కూడా పెద్ద అనిపించలేదు. అండ్ తర్వాత నాకు బాగా గుర్తు భయ్య 2022 2023 కానీ గేమ్ చేంజర్ ఏ ఫిలిం విత్ శంకర్ గారు అని రామ్ చరణ్ గారి సినిమా వచ్చింది. మా ఫ్రెండ్ రామ్ చరణ్ ఫ్యాన్ అనమాట. చాలా చాలా ఎక్సైట్మెంట్ అయ్యాడు. అండ్ మేము 2.0 చూసిన తర్వాత నాకు 2.0 బేసిక్ గా ఒక ప్లాట్ వరకు పర్లేదు అనిపిస్తుంది కానీ ఆ గ్రాఫిక్స్ దండం భయ్య. అండ్ ఇదేదో పొలిటికల్ డ్రామా అన్నారు. ఓకే, ఎక్సైట్మెంట్ అయ్యాం నేను మా ఫ్రెండ్. అండ్ చాలా డిలేస్ చేశారు. ఇండియన్ 2 వచ్చింది, రిలీజ్ అయింది. ఇంకా అప్పుడు కోత తగ్గింది. శంకర్ గారు అనుకోండి. అండ్ ఏదో వచ్చింది, ఎక్కడో కొడుతుంది అనిపించింది. సాంగ్స్ వచ్చినాయి, ఏదో అనిపించింది. పక్క తీసిన ట్రైలర్ వచ్చింది. అండ్ ట్రైలర్ చాలా మంది నచ్చలేదు అన్నారు, మాకు నచ్చలేదు, అది వేరే విషయం. కానీ అండ్ థియేటర్కి వెళ్ళేందరికి ఎంతో కొంత బాగుంటది అనిపించింది. అండ్ హైప్ అయితే కిందకు ఉంది. అండ్ థియేటర్కి వెళ్ళిన తర్వాత ఏంటిది అనిపించింది. అండ్ గేమ్ చేంజర్ లో అపర్ణ క్యారెక్టర్ నాకు చాలా చాలా ఇష్టం. ఎందుకంటే అపర్ణ క్యారెక్టర్ లో ఒక ఇన్నోసెన్స్ ఉంటది. అండ్ అది ఒకటే నచ్చింది గేమ్ చేంజర్ లో. అండ్ సినిమా అంతా చెత్తలా ఉంటుంది. అండ్ ఇప్పుడు పెద్ది ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ రామ్ చరణ్ గారు మంచి కంబ్యాక్ ఇవ్వబోతున్నాను అనుకుంటున్నాము. కానీ ఒకటి ఇలా చేసిన తప్పు ఏదన్నా ఉందంటే ఫస్ట్ షాట్ బై 2025 రామ్ చరణ్ గారు పత్రిక వదిలేరు. ఫస్ట్ షాట్ బాగుంది. అండ్ 2000 ఆ తర్వాత చిక్రీ సాంగ్ వచ్చింది, బోల్ అంత హైప్ వచ్చింది. ఓకే, తర్వాత రైడర్ ఓకే ఓకే అనిపించింది పక్క తీసి. అండ్ నీకు 4 months ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు? నేనైతే టీజర్ వదులుతా. అండ్ లేదు నేను టీజర్ ఎందుకు వదులుతా? టీజర్ వదలను. నేను ప్రతి పహిల్వాన్ 30 seconds వీడియో వదులుతా. అదే చేయరు, అదే నచ్చలేదు నాకు. నచ్చమంతా బాగానే చేయరు. ఆ 30 seconds కాకుండా టీజర్ వదులుంటే ఓల్డ్ ఎలా ఉన్నో పెద్ది ఇన్ని గేమ్స్ ఆడతావు ఇలా ఉంటదని ఒక అంచనా వద్దు టీజర్ చూస్తుంటే. టీజర్ వదలలేదు, అదే మెయిన్ ప్రాబ్లం. అండ్ తర్వాత అందుకే ట్రైలర్ చాలా వరకు మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఒకటే. నువ్వు టీజర్ వదలలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రెండు గ్లిమ్స్ లో ఏం చూపించావు? క్రికెట్, పహిల్వాన్, రెజ్లింగ్, ఈ రెండో చూపించావు అంతే. తర్వాత ఏం చేసావు? ట్రైలర్ లో 3 sports అన్నావు. నాకైతే ట్రైలర్ నచ్చింది, చెప్తున్నాను. ట్రైలర్ అయితే నాకు చాలా నచ్చింది. కానీ నేను చాలా మందిని అడిగాను, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది చూశారు, ట్రైలర్ నచ్చలేదు అన్నారు. అందుకే చెప్తున్నాను. నాకైతే ట్రైలర్ నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అయితే నాకు బాగా నచ్చింది. అండ్ ఎందుకు నచ్చలేదు అన్నదానికి ఒకటే రీజన్, వాళ్ళ టీజర్ వదలలేదు. అదే ప్రాబ్లం. టీజర్ వదలంటే చాలా మంది తెలుస్తుంది బాగా, ఇది పెద్ద వాళ్ళు. అండ్ ప్రమోషన్స్ కూడా ఏందో భయ్య నాకేం అర్థం అవట్లేదు. అసలు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకో మరి మనకు తెలియదు. కానీ నార్త్ లో చాలా ప్రమోట్ చేశారు సినిమాని. కానీ అనుకున్నంత బస్ ఇంకా పెరగాల్సిందే. కానీ ఐపీఎల్ లో వాడలేదు భయ్య, అదే ప్రాబ్లం. పెద్ద కనుక ఐపీఎల్ లో వాడుంటే చాలా బాగున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ నేను ఐపీఎల్ లో పెద్ద పోవాలను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తాను. కానీ కల్కి టైం ఒక యాడ్ చేశారు, భైరవ యాడ్ చేశారు, అప్పుడు చూసా. అండ్ అలా యూజ్ చేసుకుంటే చాలా చాలా బాగున్నాం పెద్ద టీం. కానీ అది యూజ్ చేసుకోలేక బజ్ ఉందంటే ఉంది. కానీ వచ్చిన నెగిటివిటీకి వీళ్ళు ఒక రిలీజ్ ట్రైలర్ వదులుంటే చాలా చాలా బాగున్నాం. వదలలే. రిలీజ్ ట్రైలర్ వదులుంటే ఇంకా బాగుంది, ఇంకా హైప్ పెరుగుతుంది, బాగా పెరుగుతుంది హైప్. ఎందుకంటే మిక్స్డ్ టాక్ పడింది కాబట్టి ట్రైలర్కే. దేవరా టైంలో అలాగే జరిగింది. దేవరా ట్రైలర్ 1 కి మిక్స్డ్ టాక్ పడ్డది. కానీ రిలీజ్ ట్రైలర్ వచ్చాక చాలా మంది హోప్స్ వచ్చాయి. కానీ అటాపాల్ నాకు సినిమా నచ్చదని కదా వేరే విషయం. కానీ ఇది కూడా అంతే. పెద్ద రిలీజ్ మామూలు ట్రైలర్ కి నెగిటివ్ టాక్ వచ్చింది, మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. రిలీజ్ ట్రైలర్ వదులుతారన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. నేను చూసా 11 వరకు కూర్చున్నా. అదే సాంగ్స్ ప్లే చేశారు, స్పీచ్లు అయిపోయినాయి. ట్రైలర్ అని కూర్చుంటే ట్రైలర్ రాలా. లేదు ట్రైలర్
అండ్ మసా మసా సాంగ్ వదిలేదు అండ్ నాకు పర్లేదు ఓకే ఓకే అనిపించింది. అండ్ మేకింగ్ వీడియో అయితే బాగుంది. రామ్ చరణ్ గారు చాలా కష్టపడ్డారు, ఒప్పుకుంటున్నారు. రామ్ చరణ్ గారు అయితే చాలా చాలా కష్టపడ్డారు, ఒప్పుకుంటున్నాను నేను. కానీ ఒకటే డౌట్, ఇలా ఈ ఈవెంట్ లో కాకుండా ఇంటర్వ్యూలో స్టోరీ చెప్పేస్తున్నారు. స్టోరీ మొత్తం చెప్పేశారు ఇప్పుడు దాకా. ఇంకా రేపు ఈ రోజు నైట్ ప్రీమియర్ పడబోతుంది. ప్రీమియర్ చూసిన తర్వాత ఎలాగో చెప్తాను చాలా వరకు. నేను ఇప్పుడే చెప్తాను, నేను ట్రైలర్ అయితే నచ్చింది, ట్రైలర్ అయితే నచ్చింది. అట్ ద ఎండ్ ఆఫ్ డే సినిమా నచ్చలేదంటే నచ్చలేదని చెప్తా. ఎందుకంటే మీరు డబ్బులు పెట్టుకుంటున్నాను, నేను డబ్బులు పెట్టుకుంటున్నాను టికెట్. నచ్చకపోతే నచ్చలేదని చెప్తా, అది వేరే విషయం. కానీ నాకైతే ఎక్సైట్మెంట్ చాలా చాలా ఉంది, చాలా చాలా ఉంది ఎక్సైట్మెంట్. ఎందుకంటే పెద్ద 3 స్పోర్ట్స్ ఆడబోతున్నాడు. కోర్స్ రామ్ చరణ్ గారి గురించి చాలా మంది వస్తారు, అది వేరే విషయం. కానీ వీళ్ళు రిలీజ్ ట్రైలర్ కానీ కుదరంటే ఇంకా బజ్ ఇంకా పెరుగుతుంది, చాలా చాలా బజ్ అవుతుంది. అదే బాగా కొట్టింది. అండ్ హోప్ఫుల్లీ పెద్ద బ్లాక్ బస్టర్ అవుద్ది, టీఎఫ్ పైన సేవియర్ చేస్తుందని అనిపిస్తుంది. ఆఫ్ కోర్స్ ఇట్ ఇస్ బిగ్ స్టార్ ఫిలిం, అది వేరే విషయం. కానీ చూద్దాం ఏమవుద్దాం. అండ్ బుచ్చిబాబు గారు ఒక హిట్ కొడుతూ ఉప్పినతో మంచి హిట్ కొట్టారు. నాకు సాంగ్స్ చాలా ఇష్టం ఉప్పినల్లి. కానీ పెద్దలోనే నాకు చికెరీ ఎంత ఇష్టం, రైరేరారా కూడా. రైరేరారా ఓకే, గుడ్ గుడ్. నాకు లిరిక్స్ ఇష్టం, సాంగ్ కన్నా లిరిక్స్ ఇష్టం. అండ్ మసా మసా ఓకే. హలో హలో నాకు అస్సలు నచ్చలేదు భయం, చెప్పాను. నేనైతే జిల్ జిల్ జిగల్లోనే ఆ టైప్ ఊహించుకున్నాను. ఇది అసలు ఆ టైప్ కదా, ఏం బాగలేదు. అండ్ కొరియోగ్రఫీ కూడా నాకు నచ్చలే. అండ్ చూద్దాం ఏమవుద్దాం. తెలంగాణలో అయితే ప్రీమియర్స్ హైక్స్ రాలేదంటే జీవో మేబీ 10కి వస్తుంది అన్నారు. ఈ పాటికి వచ్చేసి ఉండొచ్చు. మనకైతే మన ఏపీ తెలుసు కదా, మన ఈస్ట్ గోదావరి మంచి గట్టిగా చేస్తారు హడావిడి. చూద్దాం ఏమవుద్దాం. నాకైతే చాలా చాలా ఉంది ఎక్సైట్మెంట్. చూస్తాను ఈ రోజు నైట్ ప్రీమియర్ అవుతే వెళ్తాను, లేదంటే రేపు మార్నింగ్ వెళ్తాను బిట్కి చూసి పెడతాను. ఎక్సైట్మెంట్ అయితే చాలా ఉంది. నన్ను ఏమీ లేదు భయ్య, మంచి డ్రామా మంచి ఎమోషన్ చూపిస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. ఎమోషన్ వైజ్ గుడ్ ఎమోషన్. లాస్ట్ 40 minutes 50 minutes అంటున్నారు. 50 minutes వర్క్ అవుతే చాలు. కానీ ఒకటి ఈ మధ్యలో కొంత డ్రామా ఉంటుంది చూడు, ఆ డ్రామా వర్కౌట్ అవి ఈ ఎమోషన్స్ కరెక్ట్ గా పడితే సినిమా చాలా బాగుంటుంది. అండ్ వీళ్ళే ఇంటర్వెల్ ఏదో చెప్పేస్తున్నారు, స్టోరీగా ఇంటర్వెల్ ఏంటి భయ్యా, శివరాజ్ అన్న దగ్గరికి వెళ్ళి మన పెద్ద రెజ్లర్ గా జాయిన్ అవడం. అండ్ ట్రైలర్ కట్ లో ఇలా చెయ్యి హ్యాండ్ పైకి లేపేది ఉంటది, అది ఇంటర్వెల్ అని చెప్పేశారు. మొత్తం ఇంక సినిమా మొత్తం చెప్పేశారు. నాకు కూడా భయం వేసింది ఏంటంటే ఆ క్లైమాక్స్ కూడా చెప్పేస్తారండి. అదే భయం వేసింది, ఆ క్లైమాక్స్ కూడా చెప్పేసి ఉంటాయి ఇంకా ఎలా పోయింది. ఫస్ట్ ఏ టు జెడ్ చెప్పేస్తా, ఇంకెట్టా భయం మనకి చెప్పు. అదే అర్థం అట్లా. ఒకటే మనం అంత చెప్పేవాళ్ళం కాదు. ఓకే మాదంత పెద్ద ఛానల్ కాదు, ఏమి కాదు, జస్ట్ స్టార్ట్ చేసాం అంతే. కానీ ఒకటి నేను చూసిన వాటిలో నేను చాలా సినిమాలో ప్రమోషన్స్ చూస్తా, నేను ఇంటర్వ్యూస్ కూడా చూస్తా. వాళ్ళు ఎలా స్టార్ట్ అవుతుంది ఎలా ఎండ్ అవుతుంది అని చెప్తారు. వీళ్ళు స్టార్ట్ ది ఎండ్ కాకుండా మధ్య మధ్యలో సీన్ లో కూడా చెప్పేస్తారు, ఇంటర్వల్ కూడా చెప్పేశారు. నేను అలా రాజేసాబ్ ఫీల్ అయ్యాను. సందీప్ రెడ్డి వంగ అన్న ఇంటర్వ్యూలు ఉంటది, ప్రభాస్ అన్న ఇంటర్వ్యూలు అయితే చెప్పేస్తారు. ఇంటర్వల్ వాళ్ళ తాతను చూడడానికి హవేలీకి రావడం, దట్ ఈస్ ఇంటర్వల్, అది చెప్పేశారు. ఇక్కడైతే మరీ దారుణం. ఇంకా మనకి ఎక్సైట్మెంట్ ఏమవుతుంది భయ్య, ఎక్సైట్మెంట్ అయితే ఉంది. కానీ ఒకటి అలా ఎందుకు వై అని అర్థం అవ్వదు. అట్ ద ఎండ్ ఆఫ్ డే అందరికి ఫ్యాన్, అందరు హీరోలకి ఫ్యాన్. ముందుగా సినిమా ఫ్యాన్ అంతే. పెద్ద అయితే ఆడేస్తే గట్టిగా ఆడేస్తుంది. ప్రకాశం నాకు ఏమీ లేదు. జెన్యున్ గా మంచి టాక్ వచ్చిందంటే వేరే రంగు ఆడేస్తుంది సినిమా, లేదంటే ఏమి చేయను, అది వేరే విషయం. నాకైతే చాలా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎలా అప్డేట్ కావాలంటే వెంటనే మన సినిమా కబుల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ అయిపోయింది, కాంగ్రెస్ కొట్టండి. అలాగే మా ఇన్స్టా పేజ్ కూడా ఫాలో అయిపోండి. ఓకే, కాసేపట్లో ఇరుముడి గ్లిమ్స్ కి రియాక్షన్ రాబోతుంది. ఓకే, థ్యాంక్ యూ.